అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. 2026కి సంబంధించి ఏమేమి ఇచ్చినారు, ఏమేమి పాయింట్స్, టైం లైన్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ పాయింట్లో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ వేకెంట్ పోస్ట్ ఆఫ్ జీడిఎస్, దట్ ఈస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం, డాక్ సేవక్స్. ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఈ 3 రకాల కేటగిరీలకు సంబంధించి వేకెన్సీని ఫిల్అప్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎడిట్ కరెక్షన్ విండో. ఇది యాజ్ యూజువల్గా ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏవైనా డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటే అవి అవాయిడ్ చేయండి. ఇన్ కేసు క్యాండిడేట్కి వాటికంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ మనకి జనరల్గా 3 రోజుల పాటు కరెక్షన్ విండో ఇస్తున్నారు. ఆ టైం లైన్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ షెడ్యూల్ యాక్టివిటీ ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసి 31/1/2026 నుంచి 14/2/2026 దాకా ఉంటుందండి. అంటే 14/2/2026 లోపల ఖచ్చితంగా ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఎవరైతే ఆ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు టైం లైన్ ఇవ్వడమైంది. నెక్స్ట్ ఏదైనా ఒకవేళ కరెక్షన్ ఉంటే మనం అంటే ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటాం కదా, సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే మనకి ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. ఏవైనా తప్పులు అంటే మన పేరు కానీ, మార్క్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది కరెక్షన్ చేసుకోవడానికి మనకి 3 రోజులు టైం ఇస్తారు జనరల్గా. అది 18 నుంచి 19 వరకు ఇచ్చినారు. ఇక్కడ 2 రోజులు ఇచ్చినారు, 18, 19. ఇదండి టైం లైన్స్. ఈ టైం లైన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి సర్వీస్ కండిషన్స్ చూసి పోస్ట్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ పోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి. అందుకని ముందుగానే పోస్టులు ఏమేమి పని ఉంటుంది డిపార్ట్మెంట్లో ఆ పోస్ట్కి ఎంపిక అయిన తర్వాత అనేది చూసుకోండి బ్రీఫ్గా. ఇక్కడ ఇచ్చున్నారు కొన్ని పాయింట్లు. దీంట్లో ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ద అప్లికెంట్స్ మస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ద జీడిఎస్ ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దేర్ ఎమోల్మెంట్స్, అలవెన్సెస్ అండ్ అదర్ ఎంటైటిల్మెంట్స్ ఆర్ నాట్ పార్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే జీడిఎస్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంట్ యొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. కాబట్టి వాళ్ళు మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా ఎంటర్టైన్మెంట్స్ అనేటివి ఉండవు అని చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలామంది తెలియక అప్లై చేస్తారు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి. బేసిక్గా ఇది గవర్నమెంట్ జాబే అయినా కూడా రెగ్యులర్ జాబ్ కాదు. అట్లని చెప్పి సర్వీస్లోంచి తీసేయరు. దీనికి సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, జీడిఎస్ కండక్ట్ రూల్స్ అనే. ఆ రూల్స్ ప్రకారం ఈ జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి దేర్ సర్వీస్ కండిషన్స్ ఆర్ గవర్నర్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడిఎస్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ 2020. ఇది క్లియర్గా చెప్పున్నారు. వాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే రూల్స్ కాకుండా జీడిఎస్ రూల్స్ అనేవి 2020 అనే రూల్స్ ప్రకారం వాళ్ళ సర్వీస్ కండిషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మూడో పాయింట్, దే ఆర్ హోల్డర్స్ ఆఫ్ సివిల్ పోస్ట్ outside the civil services of the state. Next, they are required to serve mostly in rural areas to render the services of the department. ఇవి ఏవైతే మనకి జీడిఎస్ పోస్టులు ఉన్నాయో గ్రామీణ డాక్ సేవక్ పేర్లోనే ఉంది కదా, అన్ని రూరల్ ఏరియాస్లోనే ఉంటాయి. మనకి బ్రాంచ్ ఆఫీస్లో ఉంటాయి కదా, ఆ బ్రాంచ్ ఆఫీస్లో ఉండే బీపీఎం, ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ పోస్టులు రూరల్ ఏరియాస్లోనే మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ ఇచ్చున్నాడండి. నెక్స్ట్ ఐదో పాయింట్, యాజ్ పర్ ద రూల్ 3 ఆఫ్ ద జీడిఎస్ రూల్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 4 hours అండ్ మ్యాక్సిమం ఆఫ్ 5 hours. అంటే రోజుకి మినిమం 4 hours ఉంటుంది, మ్యాక్సిమం 5 hours ఉంటుంది. నెక్స్ట్ అప్ టు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 60 years ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. జీడిఎస్లో మాత్రం 65 years వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆరో పాయింట్, GDS should have another source of income besides the allowances to be paid by the government for adequate means of livelihood. ఇది ఒక డిక్లరేషన్ అడుగుతారు జాబ్ వచ్చిన తర్వాత. అంటే మీకు ఈ జాబ్తో పాటు ఇంకా ఏదన్నా ఇన్కమ్ సోర్స్ ఉంది అని చెప్పి మనం డిక్లరేషన్ ఇవ్వాలి.
నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, సెవెంత్ది. ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ యాజ్ బీపీఎంస్ ఆర్ రిక్వైర్డ్ టు అరేంజ్ అకామిడేషన్ ఫర్ రన్నింగ్ పోస్ట్ ఆఫీస్. అంటే మన బీఓని యాక్చువల్గా మనకి ఎక్కడైతే మనకి పోస్టింగ్ ఇస్తారో ఆ బీఓ విలేజ్లో మనం ఉండాలి. అంటే యాజ్ ఏ బీపీఎంగా మీరు సెలెక్ట్ అయినప్పుడు ఆ బీఓలో వర్క్ చేయాలి. అలా వర్క్ చేయాలంటే దాంట్లో మనం అకామిడేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది సెవెంత్ పాయింట్. ఒకవేళ బీఓ విలేజ్లో లేకపోతే ఆ కంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అంటే ఇన్స్పెక్టర్లు కానీ ఎస్పీ డివిజనల్ హెడ్ కానీ యాక్షన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఒకసారి జాబ్ ప్రొఫైల్స్ ఖచ్చితంగా చూసుకోండి, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఒకవేళ మనం జాయిన్ అయిన తర్వాత ఏమేమి టాస్క్స్ అనేటివి మనకి ఉంటాయి అనేటివి ప్రతిదానికి డీటెయిల్గా ఇచ్చున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ ద బీఓ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, రెండు పోస్ట్ ఆఫీసు మరియు ఐపీబీబీ ఏవైతే మనకి యాక్టివిటీస్ ఉంటాయో అవి చేయాలి ఫ్రమ్ టైం టు టైం వాళ్ళు చెప్పేటి. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద డిపార్ట్మెంట్ అండ్ ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్ ఇన్ ద కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇది మెయిన్గా పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్కెటింగ్ చేయడం, ఆ టార్గెట్స్ అచీవ్ చేయడం కానీ చేయాలి. ఒకవేళ ఏదైనా సింగిల్ హ్యాండెడ్ బీఓ అయితే, మామూలుగా బీఓలో అయితే ఒక బీపీఎం పోస్ట్ ఏబీపీఎం పోస్ట్ ఉంటుంది. అట్లా కాకుండా సింగిల్ హ్యాండ్ బీఓలో అయితే ఓన్లీ ఒక బీపీఎంఏ ఉంటారు, అతనే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ నెక్స్ట్ మెయిల్ డెలివరీ కూడా అతనే చేయాలి. ఆ పాయింట్ సిలో ఇస్తున్నారు. In the single hand BOs, BPM have overall responsibility of the smooth and timely functioning of the office, including mail conveyance and mail delivery. మనం మాట్లాడుకున్నాం కదండి ఆల్రెడీ, మెయిల్ డెలివరీ ఏదైనా ఉంటే ఆ బీపీఎంఏ మెయిల్ డెలివరీ అనేది అటెండ్ కావాలి. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి, 4వ పాయింట్. In the BOs other than single-handed, the BPMs may be assisted by APMs. However, BPM will be required to combine duties of APMs as and when ordered or in the case of non-availability of ABPM. అంటే ఎవరైనా ఏబీపీఎం పోస్ట్ ఖాళీగా ఉన్నా లేదు అవైలబిలిటీ లేకపోయినా కూడా ఏబీపీఎం డ్యూటీస్ కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. బీపీఎం సెలెక్ట్ అయిన వెంటనే బిఫోర్ జాయినింగ్ అకామిడేషన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఉంటాయండి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి కూడా సేమ్ టైప్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే బీపీఎం ఉంటే దాంట్లో బీపీఎంకి అసిస్ట్ చేస్తాము, ఈయన డెలివరీకి వెళ్తాడు. నెక్స్ట్ డాక్ సేవకులు, ఇవి మెయిన్గా డాక్ సేవక్ పోస్టులో డిపార్ట్మెంట్ ఎస్ఓలు ఉంటాయి, సబ్ ఆఫీసులని. ఆ సబ్ ఆఫీసులో డాక్ సేవక్ పోస్టులు అనేవి ఉంటాయి. ఈయన హెచ్ఓల్లో కానీ ఎస్ఓల్లో కానీ ఉండే పోస్ట్ మాస్టర్లకి అసిస్ట్ చేస్తూ ఉంటారు డే టు డే వర్క్లో, అది మెయిన్గా. అట్లా ఆర్ఎంఎస్లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది డాక్ సేవకులకి. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ చూడండి ఒకసారి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ బీపీఎంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళకి బేసిక్ పే, దాన్నే టీఆర్సీ అంటారండి. జీడీఎస్ కేటగిరీకి వచ్చే వాళ్ళకి బీపీఎంకి వచ్చేసి మినిమం పే వచ్చేసి 12,000 ఉంటుంది. ఏబీపీఎంకు ఆరు డాక్ సేవకి మినిమం పే వచ్చేసి 10,000 ఉంటుంది. ఈ 12,000తో పాటు వాళ్ళకి డిఏ అనేది ఇస్తుంది ఫ్రమ్ టైమ్ టు టైం. ఇప్పుడైతే ప్రజెంట్ 58% ఉంది కదా, అంటే 12,000 ప్లస్ 58% అలా ఉంటుందండి. అంటే అరౌండ్ ఒక బీపీఎంకి అయితే ఒక 19,000, ఏబీపీఎంకి అయితే ఒక 16,000 దాకా వస్తుంది. ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. అప్లై చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం 40 years ఉండాలి. ఇంకా కేటగిరీని అంటే రిజర్వేషన్ కేటగిరీని బట్టి కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది మనం ఈ టేబుల్లో చూడొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్గా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సిలో మెరిట్ ప్రకారం మాత్రమే సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కింలో అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అందువల్ల మెయిన్గా ఈ స్టేట్లకు అప్లై చేసుకునే ముందు అక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇది ఆల్రెడీ మన డిక్లరేషన్లో తీసుకుంటారు మీరు సెలెక్ట్ అయిన వెంటనే. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ అలాంటి ల్యాప్టాప్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేయరు, మొబైల్లో వర్క్ చేయాల్సి వస్తుంది.
కాబట్టి దానిలో సంబంధించిన నాలెడ్జ్ ఉంది అని చెప్పి మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, ఏదైనా డెలివరీ ఉన్నప్పుడు సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే డెలివరీ చేయలేరు కదా. అంటే అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, అంటే బిసైడ్స్ ఆ పోస్ట్తో పాటు మనకి ఏదైనా ఇంకొకటి ఇన్కమ్ సోర్స్ ఉందని చెప్పి మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది రిజర్వేషన్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్కి ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది డీటెయిల్గా ఇచ్చాను అంటాను. నెక్స్ట్ కేటగిరీలు, బీపీఎంకి ఏ పోస్టులు, ఫిజికల్లీ వీకర్ సెక్షన్ ఉంటుంది కదా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎంతెంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది అని చెప్పేది ఈ టేబుల్ అండి. అంటే అన్ని కేటగిరీలు అప్లికబులే, ఒకసారి టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండి, అంటే ఎట్లా అప్లై చేయాలి అని. మెయిన్గా మనకి వెబ్సైట్ ఇచ్చున్నారు కదా, https://indiapost.gov.in/JDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్, ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి వస్తుంది. సెలక్షన్ క్రైటీరియా ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ప్యూరే ఇది 10th క్లాస్ మార్క్స్ పైన, పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి ఎవరికైతే గ్రేడ్స్ ఇచ్చున్నారో ఆ గ్రేడ్ పాయింట్ A1 వాళ్ళకి 10 పాయింట్స్గా, దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5గా డిసైడ్ చేస్తున్నారు. అంటే 95% అనే. అంటే A2 గ్రేడ్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ పాయింట్స్ 9. ఒకవేళ గ్రేడ్ పాయింట్లు 2 ఉంటే మనం ఎంటర్ చేసేటప్పుడు గ్రేడ్ పాయింట్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఓన్లీ గ్రేడ్స్ ఇచ్చినంటే గ్రేడ్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మార్క్స్ కూడా ఇచ్చినంటే మెయిన్గా మ్యాథ్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, అది మెయిన్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, కమ్యూనికేషన్ ఆఫ్ ద సెలెక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. మనకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్, మెయిల్ ఇస్తారో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దానికే మనం సెలెక్ట్ అయితే మెసేజ్ వస్తుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కండి అని. డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవరు కానీ ఫోన్లు కానీ లెటర్లు కానీ వేయరండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ వాళ్ళకి రాలేదు అంటే అది డిపార్ట్మెంట్ తప్పు కాదు అన్నట్లు ఇక్కడ పాయింట్ నెంబర్ 9లో స్పెసిఫై చేస్తున్నారు. దేర్ఫోర్ ద అప్లికెంట్స్ ఆర్ అడ్వైజెడ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆర్ పోర్టల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పి ఇచ్చున్నారు. నెక్స్ట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మనం ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి వెరిఫికేషన్కి అని చెప్పి ఇచ్చిన మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, PWD, EWS, ట్రాన్స్జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇవి ఏవైతే అప్లికబుల్ ఉంటాయో అవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అపాయింటింగ్ అథారిటీ ముందర వెరిఫికేషన్ పోకపోతే స్పెసిఫిక్ టైం తర్వాత ఒక టైం ఇస్తారు, మ్యాక్సిమం ఒక 7 days నుంచి 10 days అలా ఇస్తారు. ఆ 10 days లోపల మనం హాజరు అవ్వకపోతే నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేస్తాడు ఆ పోస్ట్కి. ఇది వెరిఫికేషన్కి అనేది జాగ్రత్తగా వెళ్ళండి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మన దగ్గర ఒక టైప్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి, స్టాండర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే దానికి మళ్ళీ ఒక 15 days టైం ఇస్తారు. ఆ 15 days టైం లోపల స్టాండర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ అనెక్షన్ అనేది సబ్మిట్ చేయాలి. అట్లా ఎవరైతే 30 రోజుల లోపల డ్యూటీస్ జాయిన్ అయ్యారో వాళ్ళ క్యాండిడేచర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా సిస్టమే నెక్స్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తుంది ఆ పోస్ట్. ఈ సైకిల్ ఎంత దాకా కొనసాగవచ్చు అనేది కూడా ఇచ్చిందండి. అప్ టు 30/06/2026 అంటే జూన్ 30 దాకా కొనసాగొస్తుంది. అంటే నాకు తెలిసి ఒక 4-5 లిస్టులు వస్తుంది. ఇదండి నోటిఫికేషన్, దీనికి సంబంధించిన అనెక్షర్స్ ఇచ్చున్నారు. మనం పార్ట్ ఏలో ఏం చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మన ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ 1 time రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మన మార్క్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మనకి ఏమేమి పోస్ట్ కావాలి, మనం బీపీఎంకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బీపీఎం, ఏబీపీఎం, అట్లా జీడిఎస్ పోస్టులకి ఏ పోస్టులకి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో వాటికి ప్రిఫరెన్స్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాని ప్రకారమే మన పోస్ట్ అనేది వస్తుంది. మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఉంటుందండి. అట్లా ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్కి, పీడబ్ల్యూడీ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కి అయితే ఫీజు ఏమి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈ పార్ట్ ఉంటుందండి అప్లికేషన్లో. మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన ఫైల్ ఫార్మాట్లు, ఫైల్ సైజులు కూడా ఇచ్చున్నారు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెయిన్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ బయట అప్లై చేసుకుంటారు. మీ సేవా సెంటర్లకి, ఇంటర్నెట్ సెంటర్లకి వెళ్ళి వీలైనంత అవి అవాయిడ్ చేసి మీరే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తే తప్పులు లేకుండా చేస్తారు. ఒకవేళ ఏదన్నా తప్పులు జరిగినా కూడా మళ్ళీ మీకు 2 days టైం ఇస్తున్నారు. ఆ 2 days టైంలో అప్లికేషన్ అనేది ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. ఇది లోకల్ లాంగ్వేజ్ అంటే ఏ స్టేట్లో ఏమేమి లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే అస్సాం, గోవా ఇవేవే. అస్సాంలో మెయిన్గా అస్సామీ, బెంగాలీ, బోడో లాంగ్వేజ్ ఉండాలి. ఆ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోవడం బెటర్. ఇవన్నీ డిక్లరేషన్స్ అన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యేటప్పుడు ఈ డిక్లరేషన్స్ అన్నిటిపైన సైన్ తీసుకుంటాను. అంటే ఇఫ్ at any stage it is found that I had concealed the information in this respect, my services would be liable to be terminated in accordance with the extent of rules. అంటే మనం ఏదన్నా పొరపాటుగా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సెలెక్ట్ అయితే అవి ఫ్యూచర్లో అవి తప్పు అని చెప్పి తేలితే సర్వీస్ కూడా తీసేయచ్చు అనేది డిక్లరేషన్. ఇది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మాటు. మ్యాక్సిమం దాదాపు ఇప్పుడు సచివాలయాల్లో అంతా ఇదే స్టాండర్డ్ సర్టిఫికేటే ఉంటుంది. ఇది ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎవరి దగ్గరైనా మరీ ఓల్డ్ సర్టిఫికేట్లు ఉంటే చూసుకోండి. ఇది ఓబీసీ సర్టిఫికేట్. కొంతమంది బీసీ సర్టిఫికేట్లు ఉంటాయి. ఈ జాగ్రత్త అండి, క్యాస్ట్ అనేది ఓబీసీ పెడతారు, కానీ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు బీసీ సర్టిఫికేట్ తీసుకెళ్తారు. అంటే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ అట్లా అవి యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్గా ఓబీసీ మనం పెట్టినామంటే అక్కడ అప్లికేషన్లో ఓబీసీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ దగ్గర సబ్మిట్ చేయాలి. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1 year వరకు మాత్రం వ్యాలిడ్ ఉంటుంది. సో అప్లై చేసే ముందు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని అప్లై చేయడం బెటర్. ఇవన్నీ డిక్లరేషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకుంటారు. ఇదండి, ఇది మెయిన్ నోటిఫికేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.